నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గం సభ్యులు. రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని భీమ్గల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా. పెద్ద ఎత్తున పాల్గొన్న రైతాంగం. నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాదయాత్ర. గ్రామ గ్రామాల నుంచి హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు. ప్రయాణికులకు శాపంగా ఆర్టీసీ బస్టాండ్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో సమస్యల తాండవం. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నూతన చైర్మన్ వన్నెలదేవి లావణ్య శ్రీనివాస్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వాతి, సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ వినీతా పవన్, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి నూతన భవనాన్ని కేటాయించాలని, అభివృద్ధి పనులకు నిధులు అందివ్వాలని చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వరి పంటకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన హామీలు నెరవేర్చాలని, లేదంటే రైతుల ఆందోళనకు ప్రభుత్వం పతనం తప్పదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ రైతులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గతంలో రైతులకు వరి పంటకు మంచి మద్దతు ధర 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకపోవడం ఎంతో సిగ్గుచేటని అన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమాలు ప్రస్తావన లేకపోవడం, అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయమంటే పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. కష్టాలు చెప్పుకోవడానికి రైతులు రోడ్డు మీద కూర్చుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏసీ రూముల్లో కూర్చుంటూ దర్జాగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు. వరికి మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొంటాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీని అమలు చేయాలని, వరికి 500 రూపాయలు బోనస్ మద్దతు ధర కంటే అదనంగా ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనాలని చెప్పే ప్రధాన డిమాండ్ తో ఇవాళ ఇక్కడ చేపట్టినటువంటి రైతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట కార్యక్రమానికి 15 సార్లు ఢిల్లీకి పోయొచ్చుడికే పోయింది. 3-4 నెలల కాలంలో రైతుల కష్టాలైనకు తెలుసుకోవడానికి కూడా టైం లేదు. 15 సార్లు పోయింది ఇప్పటికి ఢిల్లీకి, కేవలం 110 రోజుల కాలంలో. ఇట్లా ఏ ముఖ్యమంత్రి కూడా ఉండలేదు. ఇక ఇక్కడ ఉన్న నాయకులకు తప్పలో పెద్దవాళ్ళ నీళ్లు పోయిండి అయ్యా అని అడిగితే ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రైతుల కష్టాలు మానేసింది. ఎండిఓ ఆఫీస్ ఒకటికప్ప చెప్పింది, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటికప్ప చెప్పుకుంటున్నారు, ఈ ఒర్రే ఒకటికప్ప చెప్పుకుంటున్నారు, ఈ వాగు ఒకటికప్ప చెప్పుకుంటున్నారు. ఆ పనులలో బిజీగా ఉన్నారు వీళ్ళంతా. రైతుల కష్టాల్లో పట్టించుకుందామన్న ఆలోచన లేరు వీళ్ళు. ప్రభుత్వ వనరుల్ని దోచుక తినండి అని చెప్పి వదులుతా ఉన్నారు. అంటే గ్రామ స్థాయి నుంచి పడితే రాష్ట్ర స్థాయి మట్టుకు కూడా ఇవాళ రాష్ట్రంలో దోపిడీయే జరుగుతున్నది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలకిచ్చిన హామీలు ఏమైనాయో పట్టించుకునేటోళ్ళు లేడు. కేవలం జిల్లాల్లో దోచి రాష్ట్రానికి అప్పచెప్తున్నారు, రాష్ట్రంలో దోచి కేంద్రానికి, వాళ్ళ కేంద్ర నాయకత్వానికి అప్పచెప్తున్నారు. ఈ అప్పచెప్పే కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు. మనని మాత్రం, రైతుల్ని మాత్రం ఇట్లా రోడ్డు మీద వేస్తున్నాం. మనమే రోడ్డు మీద కూర్చోవాలి. మనం ఎండలో కష్టపడి తిండి లేక తిప్పలు లేక మన కష్టాలు చెప్పుకునేటానికి మనమే రోడ్ల మీద కూర్చోవాలి. వాళ్ళేమో గెలిచిన 3 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ కష్టాలు, రైతుల కష్టాలు ఏం పట్టించుకోకుండా వసూళ్ల కార్యక్రమాలు చేసి వాళ్ళ హైకమాండ్లకు అప్పచెప్పే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయడంతో పాటు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ని బలపరచాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందిపేట మరియు ఆర్మూర్, మాక్లూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని అన్నారు.
మళ్లీ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేస్తే బలోపేతం కోసం అందరూ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నేను కొరుట్ల, మెట్పల్లి మరియు జగచాల్ ప్రాంతంలో ప్రజా సమావేశాలు ఇప్పుడు చేసిన మా వాళ్ళు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ 3 నెలలు ఈ ప్రభుత్వం చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండ్రి. ఆ రోజుల్లో సమయానికి రైతు బంధు వస్తుండే, సమయానికి మరి పెన్షన్లు గాని, సమయానికి అన్ని రకాల నిధులు వస్తుండే. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలు ఏవైతే ఆశించారో అవి అందక, ముఖ్యంగా రైతులు రైతు బంధు అందక, సమయానికి అందక అప్పులు చేసి మరి వ్యవసాయం చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రైతు బంధు రావడం లేదు. 3 ఎకరాలకు 3.5 ఎకరాలకు వేసి చేతులు పోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే. మరి కరెంటు కొరత గానీ, గ్రామాలలో రైతులు బోర్ కూడా వేస్తున్నారు, రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. రైతులు నష్టపోయినారు, కోట్లాది రూపాయలు నష్టపోతా ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ధోరణికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారి పట్టించిండు. అదే విధంగా కక్షలు తీసుకునే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మా కవితమ్మను ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలా మంది అధికారులు అరెస్ట్ చేయడం తప్ప వేరే పని లేవు. పేపర్లు చూస్తే అరెస్టులు, రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేదు. మరి ఈ రోజు చాలా అవసరం, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు గెలవడం చాలా అవసరం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే గొంతుకనై తప్పకుండా ప్రశ్నిస్తా, మరి నిలదీస్తా కూడా. నేను నాతో పాటు సురేష్ రెడ్డి గారు రాష్ట్ర మెంబర్, ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గెలిచే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. మేమందరం కలిసి తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాం. లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల 26, 27వ వార్డులలో బీజేపీ నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి లబ్ధి పొందిన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి లాభార్థి యోజన కన్వీనర్ కలిగొట్ట గంగాధర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని, జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్, ప్రధానమంత్రిగా మోడీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి యుగంధర్, నాయకులు రమణ, బూత్ ఇన్ఛార్జీలు కుమార్, సురేష్, శివరాం, రవి, గంగాధర్, భోజన్న తదితరులు ఉన్నారు. లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమంలో భాగంగా రాజారాం నగర్లోని 26, 27 వార్డులలో 83, 84, 85, 86 బూతులలో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. లబ్ధిదారులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిరో ఆ లబ్ధిదారులను కలిసి కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ అన్న గారిని గెలిపించి ప్రధానమంత్రిగా మోడీని వేయాలని వారిని కోరడం జరిగింది. వారు మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. 600 106 ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. మంచి కమిట్మెంట్తో మంచి నీతివంతమైన పాలన అందిస్తుంది. కానీ వారు చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రాంతంలో గతంలో ఇండివిజువల్ లాటరీ స్కీము స్వచ్ఛ భారత్ కింద కట్టడం జరిగింది. దానికి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే రావడం జరిగిందని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఏదైతే రేషన్ బియ్యం ఇస్తున్నారో ప్రతి కుటుంబంలో ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం కూడా గత 3 ఏళ్ల నుంచి ఇస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలు కూడా కొనసాగిస్తారని మోడీ చెప్పడం జరిగిందని కూడా. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం చిన్నారులకు ముఖ్య అతిథులు సర్టిఫికేట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఇంత చాలా ఉత్సాహంగా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. నిజంగా అభినందనీయం. పేరెంట్స్ యొక్క ముఖంలో చూస్తూ ఉంటే అంటే ఫ్యూచర్లో మా పిల్లల్ని ఎంత ఎత్తుకు ఎదిగించాలో అనేది వాళ్ళు ఊహల్లో తేలియాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక విద్యార్థి యొక్క యాటిట్యూడ్ను డిసైడ్ చేయడానికి ఎవరు డిసైడ్ చేస్తారు, యాటిట్యూడ్ను నిర్మించడానికి ఎవరు నిర్మించాలి, పేరెంట్ అయినా మీరు నిర్మించాలా, ఉపాధ్యాయులు నిర్మించాలా, లేదా సొసైటీ నిర్మించాలా అనేది ఒక ప్రశ్న.
వాస్తవానికి ఏం చేస్తున్నారంటే ఒక తల్లి తన కన్న పిల్లల్ని పాఠశాలకు పంపించేసి వాళ్ళ పేరెంట్స్ చేతి దుట్టుకోవడం కాదు, మన వంతు ఏంటి, మన కృషి ఏం చేస్తున్నాం మన పిల్లల్ని ఎదగడానికి అనేది ఆలోచన చేయాలి. విద్యార్థులు పాఠశాలలో ఉండేది ఒక 8 గంటలు మాత్రమే, మిగతా సమయం అంతా కూడా మీ దగ్గరే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు. అందుకే విద్యార్థికి మొదటి గురువు తల్లి. తల్లి యొక్క ఆలోచన విధానం ప్రతి విద్యార్థి పైన, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నందిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని నందీశ్వర ఆలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్ర మండల కేంద్రం వరకు నిర్వహించారు. గల్లీ గల్లీకి తిరుగుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఓడించడానికి కృషి చేయాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జన్నకు దూరం నుంచి పూర్వీకులందరికీ చెప్పాలి. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి గల్లీల ధర్నాలు, రస్తారోకాలు, రోడ్ల మీద వంట వార్పులు చేసి తెలంగాణ సాధించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో. మళ్ళీ ఈ తెలంగాణ అభివృద్ధి ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతూ ఉందో అక్కడ మాట్లాడుకుంటాం, కూలంకుషంగా వివరణాత్మకంగా సభలో కార్యకర్తల సమావేశంలో అక్కడ మనం మాట్లాడుకుందాం. జిల్లా విషయాలు 420 కాంగ్రెస్ హామీలు ఏమేమి అమలైనవి అవి మాట్లాడుకుందాం. అప్పటి వరకు అందరూ కూడా పాదయాత్రలో పాల్గొని బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ, భీమ్గల్, మోర్తాడ్ మండలాల్లో పలువురు బీఆర్ఎస్ నేతలను ఆయన పరామర్శించారు. అలాగే తనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించిన కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా నిలుస్తామని చెప్పారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా మారింది. బస్టాండ్ ప్రధాన మార్గంలో రోడ్డు సరిగా లేకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక బస్సులు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్న ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఆర్టీసీ బస్టాండ్లోనికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ సమీపంలో బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో పాటు యథావిధిగా పండ్ల దుకాణాలు సైతం పెట్టడంతో బస్సులు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు, ఇటు ఆర్టీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బస్టాండ్ సమీపంలో తిరిగి ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని స్థలాన్ని చదును చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని సొసైటీ సీఈఓ మోహిత్ పాషా తెలిపారు. సొసైటీ పరిధిలోని 10 గ్రామాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంతో పాటు టైల్స్ దుకాణాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను ప్రారంభించారు. అనంతరం టైల్స్ దుకాణాన్ని ప్రారంభించి పలువురు టీఆర్ఎస్ నాయకులతో ముచ్చటించారు. అనంతరం వ్యాపార సముదాయాల నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ మరియు పాలకవర్గం సభ్యులు. రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని భీమ్గల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా, పెద్ద ఎత్తున పాల్గొన్న రైతాంగం. నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాదయాత్ర, గ్రామాల నుంచి హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు. ప్రయాణికులకు శాపంగా ఆర్టీసీ బస్టాండ్, ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో సమస్యల తాండవం.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.